అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం లిక్కర్ మాఫియాని ప్రోత్సహించింది. అయితే కూటమి ప్రభుత్వం లిక్కర్ను కూడా తక్కువ రేటుకి ప్రజలకు అందించేందుకు, నాణ్యమైన మద్యం ప్రజలకు అందించేందుకు కూడా చర్యలు తీసుకుంది. ఆ వైపుగా వడివడిగా అడుగులు వేయటం జరిగింది. ఈ నెల 1వ తేదీ నుంచి కూడా 9వ తేదీ వరకు కూడా దరఖాస్తులు సేకరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని స్లాబులుగా విలేజెస్ లో 10,000 పాపులేషన్ ఉన్నటువంటి షాపులకి 50 లక్షల డీడీ అని, మేబీ 10,000 దాటినటువంటి వాళ్ళకు కూడా 55,000 డీడీ, ఆ ప్రాతిపదిక కూడా గరిష్టంగా 85 లక్షల డీడీ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ షాపులు 2026 సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ షాపులు గడువు కూడా నిర్ణయించడం జరిగింది. అయితే నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రభుత్వం ప్రజలకు అందించే విధంగా కూడా దృష్టి సాధిస్తుందని కూడా మనకి లిక్కర్ దానికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇప్పటికే మీడియాతో చెప్పడం జరిగింది. మ్యాక్సిమం కూడా క్వార్టర్ వచ్చేసి 99 రూపీస్కి ప్రజలకు తీసుకొచ్చేందుకు గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా అన్ని బ్రాండెడ్ లిక్కర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం లిక్కర్ మాఫియాను ప్రోత్సహించింది. నాణ్యమైన మద్యం కాకుండా పిచ్చి పిచ్చి పేర్లతోటి కూడా మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసింది అనడంలో ఎలాంటి సందేశం లేదు. ఇలాంటి ప్రభుత్వం ఓడిపోవటానికి కూడా లిక్కరు మాఫియా కూడా కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లిక్కరు తెలంగాణలో దొరికే లిక్కర్కి, ఆంధ్రప్రదేశ్లో దొరికే లిక్కర్కి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా కూడా ప్రభుత్వం లిక్కర్ షాపులు తీసుకొచ్చి, ఎక్కడైతే ఇప్పుడు షాపులు అయితే గవర్నమెంట్ షాపులు 3,300కు పైగా కూడా షాపులు తీసుకొచ్చింది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ షాపుల్లోనే ఆ షాపులు కేటాయించుకునేలాగా మేబీ రూమ్స్ కూడా వాళ్ళు అద్దెకి తీసుకుంటారా, లేకపోతే వాళ్ళ సొంత బిల్డింగ్ లో పెట్టుకుంటారనేది వారి ఇష్టంగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ నెల 9వ తేదీ వరకు కూడా దరఖాస్తుల గడువు ముగుస్తుంది. అయితే 11వ తేదీ లాటరీ తీసి 12వ తేదీ షాపులు కేటాయించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మేబీ ఆ రోజు దసరా రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మంచి కిక్కిచ్చేటువంటి లిక్కర్ అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సో గత ప్రభుత్వం లిక్కరు నాసిరకం లిక్కరు ప్రాణాలు తీస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నాణ్యమైన లిక్కర్ తోటి కూడా ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది.